సోదరులారా, ఇప్పుడు మనము దానిమ్మ మొక్కకు ఎలా నీళ్ళు ఇవ్వాలి, వయసును బట్టి ఏ విధంగా మనం నీటి యొక్క షెడ్యూల్ని మనం ప్లానింగ్ చేసుకోవాలి. మొదటి సంవత్సరం అంటే 1 సంవత్సరం లోపు మొక్కలకి ఒక మొక్కకి రోజు 2 నుంచి 5 లీటర్ల నీరు కావాలన్నమాట. ఒక మొక్కకి 2 నుంచి 4 సంవత్సరాలు వయసు ఉన్న మొక్కకి ఏంటంటే 5 నుంచి 8 లీటర్ల నీరు కావాలి ప్రతిరోజు. 5 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలకి ఏంటంటే 10 నుంచి 16 లీటర్ల నీరు రోజుకు ఒక మొక్కకు అవసరం అన్నమాట. ఈ విధంగా ఏంటంటే మనం వాటర్ని ప్లానింగ్ చేసుకోవాలి. 8 నుంచి 10 సంవత్సరాలు పైబడిన మొక్కలకి 16 నుంచి 20 లీటర్ల వాటరు ప్రతి మొక్కకు రోజుకు అవసరమవుతుందన్నమాట సోదరులారా. ఇది దానిమ్మకు పూత దశలో ఉన్నప్పుడు ఏంటంటే నీరు చాలా తక్కువ ఇవ్వాలన్నమాట, ఎక్కువ ఇవ్వకూడదు అన్నమాట, ఎక్కువ అవసరం లేదు. అదే విధంగా పండ్లు స్టార్ట్ అవుతాయిగా, అంటే కాయలు అనేవి ఎదుగుదల దశలో చాలా నీరు అందించాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ప్లస్ కాయ బాగా పక్వానికి వచ్చే దశలో, అంటే కోసే ముందు వరకు కలర్ బాగా రెడ్డిష్ వచ్చే టైంలో తప్పకుండా వాటర్ అనేది లిమిటెడ్గా ఇచ్చుకోవాలన్నమాట. ముఖ్యంగా నవంబర్ నుండి ఫిబ్రవరి అంటే మన యొక్క ఫ్లవరింగ్ స్టేజ్ అన్నమాట. ఒక నీరు ఎలా ఒక మొక్కకి, అంటే ఒక మొక్కలకి వాటర్ ఎలా అందించాలంటే ప్రతి 7 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వటం ఉత్తమం. తరువాత మార్చి నుండి జూన్ అంటే కాయలు పెరిగే దశ అన్నమాట. ప్రతి 5 రోజుల నుంచి 8 రోజుల దశలో ఒకసారి వాటర్ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా జూలై సెప్టెంబరు అంటే పండ్లు తయారయ్యే టైం అన్నమాట. కాయలు తయారయ్యే దశలో ఎక్కువ నీటిని అధికంగా ఇవ్వటం వలన కాయలు అనేవి చాలా ఆరోగ్యంగా సైజులు బాగా ఏర్పడతాయి అన్నమాట. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే సోదరులారా, నీరు యొక్క కొరత, అంటే నీరు అనేది సరిగా మనము ఇవ్వలేకపోతే కాయలు అనేవి పెరగటం ఆగిపోద్ది అన్నమాట. అదేవిధంగా పండ్లు అంటే కాయలు చిట్లిపోతూ ఉంటాయి అన్నమాట, పైన క్రాక్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మొక్కల యొక్క డెవలప్మెంట్ అంటే మొక్కల యొక్క గ్రోత్ అనేది దాదాపుగా తగ్గిపోద్ది అన్నమాట. ఇది నీరు తక్కువ ఇవ్వటం వలన. తర్వాత ఎక్కువ నీరు ఇస్తే ఏం జరుగుతుంది, రూట్ రాట్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే కింద రూట్ రాట్ డిసీజ్ అనేది ఎక్కువ పెరుగుద్ది అన్నమాట. తర్వాత మొక్కలు అనేవి ఏంటంటే పసుపు రంగులోకి మారిపోతాయి అన్నమాట టోటల్గా. ఇంకోటి ఏంటంటే మామూలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పూత అనేది కాయలు రాలిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా
మనం గనక నీటిని కరెక్ట్గా ఇవ్వలేకపోతే టోటల్గా మొక్క యొక్క దశతో పాటుగా దాని యొక్క ఫ్లవర్స్ కానీ కాయలు కానీ టోటల్గా డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట. ముఖ్యంగా మన దానిమ్మ పంట పండించటంలో ప్రధాన పోషకాలు రకరకాలుగా మొక్క యొక్క గ్రోత్, దాని యొక్క ఎదుగుదల మీద ప్రభావితం చూపిస్తుంది అన్నమాట. నైట్రోజన్ ఏంటంటే మొక్కల యొక్క వృద్ధి దశలో కాడలు, కొమ్మలు అనేవి బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఎక్కువ మోతాదు ఇవ్వటం వల్ల ఏంటంటే దాని యొక్క కాడలు, లేత కొమ్మలు బలహీనంగా మారిపోతాయి అన్నమాట. అదేవిధంగా ఫాస్ఫరస్ ఏంటంటే మొక్కల యొక్క వేరు వ్యవస్థను స్ట్రెంథనింగ్ చేస్తుందన్నమాట, అంటే బలంగా చేస్తుందన్నమాట. అలా చేసి కాండాల యొక్క అండ్ కొమ్మలను పెంచటంలో, ఎదుగుదలలో చాలా వరకు ఫాస్ఫరస్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పొటాషియం ఏమిటంటే కాండాలు దృఢంగా, అంటే కాండాలు కొమ్మలు దృఢంగా ఉంచటానికి మరియు పండ్ల యొక్క క్వాలిటీ, అంటే పండు అనేవి వృద్ధి, లోపల విత్తనాలు కానీ అన్ని రకాలుగా సైజులు కానీ పెంచడానికి పొటాషియం అనేది చాలా ఉపయోగకరమైన ప్రధాన పోషకాలు అన్నమాట. తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే సూక్ష్మ పోషకాలు అన్నమాట. సూక్ష్మ పోషకాలలో కాల్షియానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది వాడటం వల్ల ఏంటంటే ఈ యొక్క సెల్స్ ఉంటుంది, అంటే కాడలు కానీ కొమ్మలకు కానీ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ సెల్ వాల్స్ని ఏంటంటే దృఢం చేయడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. కొమ్మలు అనేవి ఏంటంటే మెత్తగా కాకుండా స్ట్రాంగ్గా అయ్యేటట్టుగా ఈ కాల్షియం అనేది తయారు చేస్తానమాట. బోరాన్ అనేది ఇంకోటి ఉంటుంది అనమాట, రెండో మూలకం. అది ఈ కొమ్మలు ఎదగటానికి కానీ పూత ఎక్కువగా పూయటానికి కానీ బోరాన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది సోదరులారా. లాస్ట్గా జింక్. ఈ జింక్ వాడటం వల్ల ఏంటంటే మొక్కల యొక్క పెరుగుదలను, దాని యొక్క కంప్లీట్ మొక్క యొక్క గ్రోత్ని ఎన్హాన్స్ చేయటంలో, అంటే డెవలప్మెంట్ చేయటంలో బాగా ఉపయోగపడుద్ది అనమాట సోదరులారా. ఈ కాండాలను ఎక్కువగా మనము బాగా స్ట్రెంథనింగ్ చేసుకోవాలంటే జిబెర్లిన్స్ అనే హార్మోన్స్ని స్ప్రే చేసుకోవటం వల్ల ఏంటంటే కాండాల యొక్క, కొమ్మల యొక్క పెరుగుదలకు చాలా వరకు ఉపయోగపడుద్ది. అదేవిధంగా సిలికాన్ అని ఒకటి దొరుకుద్ది అనమాట. ఇది కూడా స్ప్రే చేయటం వల్ల ఏంటంటే కాండాలు అనేవి, కొమ్మలు అనేవి ఏంటంటే చాలా గట్టిగా ఏర్పడటంలో చాలా ఉపయోగపడతాయి అన్నమాట. వీటన్నిటిని కూడా మనం స్ట్రెంథనింగ్ చేసుకోవాలంటే మొక్కను కానీ, కాండాలను కానీ, కొమ్మలను కానీ
స్టెమ్ అన్నీ ప్రతిదాన్ని చేయాలంటే ఖచ్చితంగా మనము ఫోలియో స్ప్రే చేయాలి సోదరులారా. అదేవిధంగా ఈ జిబ్బర్లిన్స్ అనేవి స్ప్రే చేయటం వలన అంటే పండ్లు పరిమాణం పెంచే టైంలో చాలా వరకు మనకి ఇది ఉపయోగం చేస్తామన్నమాట సోదరులారా. నెక్స్ట్ ఏంటంటే సైటోకైనిన్స్ అనేది ఒక హార్మోన్ అనమాట. అది కూడా ఏంటంటే కాయ యొక్క కణ పెరుగుదలకి చాలా ఉపయోగపడుద్ది అనమాట. అంటే కాయల్ని సైజుని పెంచడంలో చాలా వరకు ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఆక్సిన్స్ అనేది ఒకటి దొరుకుద్ది అనమాట. కాయ పరిమాణంతో పాటుగా కాయ బరువు బాగా గట్టిగా నిండుగా పెరగటానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది సోదరులారా. దీన్ని ఏంటంటే పూత అంటే పూలు పండ్లు ఏర్పడే దశలోనే మనము స్ప్రే చేయాలి. కాయలు పండ్లు బాగా పడతాయని చెప్పి మరింత ఎక్కువగా స్ప్రే చేసామనుకో సోదరులారా, దాదాపుగా చాలా వరకు మనకి నష్టాన్ని కలిగిస్తుంది సోదరులారా. ఇంకోటి ఏంటంటే ఈ రోగాలు మామూలుగా అంటే బ్లైట్ అంటాం చూడండి. ఈ బ్లైట్ ఏంటంటే కాయ యొక్క తొక్క అంటే కాయకు పైన తొక్కను ఉంటుంది. ఆ తొక్క పైన ఏంటంటే మచ్చలు ఏర్పడటం వల్ల కాయ యొక్క సైజు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సోదరులారా. ఇంకోటి నెక్స్ట్ వచ్చేది చాలా కష్టమైన విల్ట్. దీనివల్ల ఏంటంటే సోదరులారా మొక్కలు అనేవి బాగా ఎండిపోతాయి అన్నమాట. దానివల్ల కాయ పరిమాణం అనేది చాలా వరకు తగ్గిపోతుంది సోదరులారా. తర్వాత వచ్చేది ఏంటంటే ఇంకోటి ఫ్రూట్ క్రాకింగ్ అనమాట. ఈ ఫ్రూట్ క్రాకింగ్ వల్ల ఏంటంటే పండ్లు పగలటంలో చాలా వరకు తేమ యొక్క అంటే తేమ అనేది కనుక బ్యాలెన్స్ సరిగా లేకపోతే ఖచ్చితంగా పండ్లు అనేవి క్రాక్స్ ఏర్పడతాయి సోదరులారా. ఈ మెలీబగ్స్ అనేవి ఈ అఫిడ్స్ అనేవి పూత అంటే పూల దశలో దాడి చేయటం కూడా సోదరులారా ఇది మెయిన్ ఒక పెద్ద సమస్య సోదరులారా. ఇప్పుడు మీరు చూస్తున్న తోట సోదరులారా భయంకరమైన విల్ట్తోని పంట దాదాపుగా నాశనం అయిపోయింది సోదరులారా. చూడండి మీరు, బ్లైటు, విల్టు, ఆంత్రాగ్నోస్ ఈ మూడు ఈ పంటని సర్వనాశనం చేసిన సోదరులారా. దయచేసి మీరు జాగ్రత్తలు వహించండి. మీరు కనుక పండిస్తుంటే ఈ మెయిన్ విల్ట్ అనేది సోదరులారా ఏంటంటే ఎక్కువ తేమ అంటే తేమ ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అంటే గాలిలో మార్పులు అంటే గాలిలో మార్పులతో పాటుగా మొక్కకి ఇచ్చే తేమ అంటే నీరు కనుక ఎక్కువ తక్కువలు సరిగా ఇవ్వలేకపోతే సోదరులారా విల్ట్ అనేది ఏంటంటే సాధారణంగా అటాక్ అవుతుంది సోదరులారా. ఇది ఫిజోరియం అనే ఒక ఫంగల్ జాతికి చెందిందనమాట సోదరులారా. ఇది ఎక్కువ మట్టిలో ఉంటుంది అనమాట. ఇది మొక్కల యొక్క మట్టి నుంచి మొక్కల యొక్క రూట్ సిస్టంలోకి వచ్చేసి సాధారణంగా ఏంటంటే ఇది ఈ ఫిజోరియం విల్ట్ అనేది ఆ రూట్ ద్వారా పోషకాలు మరియు వాటర్ యొక్క ఇంటేక్ అంటే వాటర్ తీసుకునే రెండు విధానాలని స్టాప్ చేస్తుందన్నమాట. సో అల్టిమేట్గా వాటరు
పోషక పదార్థాలు అనేవి కనుక మొక్క కనుక అబ్జర్వ్ చేసుకోకపోతే మొక్క అనేదానికి దాదాపు రోజుల దగ్గర పడ్డట్టే సోదరులారా. ఈ సెరటోసిస్టమ్ అనే ఒక డిసీజ్ దీనికి ఎక్కువగా వస్తుంది అన్నమాట సోదరులారా. ఇది ఎక్కువగా రావడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే, మనం ఎప్పుడైతే కటింగ్స్ ప్రూనింగ్ చేస్తున్నామో సోదరులారా, అప్పుడు మనం చేసే పొరపాట్ల నుంచి ఇది ఎక్కువగా వస్తుంది సోదరులారా. ఒక్కొక్కసారి మీరు చూస్తూ ఉంటారు పంటల్లో పాత అంటే పోయిన పంట యొక్క కటింగ్స్ సరిగా చేయకపోతే చివరిలో ఎండిపోయిన కొమ్మలు ఉంటే కూడా సోదరులారా, దాని నుంచి కూడా ఈ ఫంగల్ అటాక్ అనేది రావడానికి 100% ఆస్కారం ఉంది సోదరులారా. ఇదే విధంగా సోదరులారా, బ్లైట్ అనేది కూడా చాలా డేంజరస్ డిసీజ్ సోదరులారా. జాంతోమోనాస్ అనే యొక్క బ్యాక్టీరియా ఈ యొక్క విల్ట్కి ప్రధాన కారణం. ఇదేంటంటే సోదరులారా, వాతావరణం ఏంటంటే ఎక్కువ తేమ ఉండటం, ఎక్కువగా ఇది వ్యాప్తి చెందటానికి చాలా వరకు దోహదపడుతుంది సోదరులారా. మెయిన్ ఈ బ్లైట్ ఏంటంటే సోదరులారా, మనం చేసే ప్రూనింగ్స్ పద్ధతులు, కటింగ్లు సరిగా చేయకపోవటం, ఇందాక మీకు చెప్పినట్లు పాత కొమ్మలని సరిగా మనం కనుక ట్రిమ్మింగ్ కటింగ్ చేసుకోకపోతే ఈ బ్యాక్టీరియా అనేది ఏంటంటే ఆ కొమ్మల్లో నిల్వ ఉంటుంది అన్నమాట. మీరు చూస్తూ ఉంటారు చెట్లకి ఏంటంటే చివరి ఎండిపోయిన కొమ్మలు ఏదో వదిలేస్తాం మనం, ఏముందులో ఏం చేద్దని చెప్పి, కానీ దాంట్లో అది నివాసం ఉండటానికి సోదరులారా అది మెయిన్ అవకాశం అనమాట. అది మనం ఏంటంటే తెలియక చాలామంది తప్పులు చేస్తున్నారు. ఇది జాగ్రత్త సరిదిద్దుకోవాలి సోదరులారా. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి ఏంటంటే ఎక్కువ తేమ కానీ ఉష్ణోగ్రతలు ఏంటంటే అంటే టెంపరేచర్స్ బాగా పడిపోవటం వల్ల కానీ ఈ బ్లైట్కి ఏంటంటే మంచి ఫుడ్ బినెట్ అవుతుంది అనమాట. దాన్ని పెరగటం కోసం ఇది మంచిగా ఈ 2 ఫ్యాక్టర్స్ దానికి అనుకూలంగా మారుతాయి అన్నమాట సోదరులారా. అప్పుడప్పుడు ఏంటంటే వాన ముసులు పెడతా ఉంటాయి, వర్షం ఎక్కువ పడుతూ ఉంటుంది, వారం రోజులు 10 రోజులు, అంటే ఆ యొక్క కారణం కూడా ఈ యొక్క బ్లైట్ని పెంచడంలో ఉపయోగపడుతుంది సోదరులారా. ఏది ఏమైనప్పటికీ సోదరులారా, ఆకులని, కొమ్మల్ని, స్టెమ్స్ని, బ్రాంచెస్ని సరిగా గనక కటింగ్ చేసుకోవటం కానీ, శుభ్రపరచుకోవటం కానీ, ట్రీట్మెంట్స్ కానీ సరిగా చేసుకోకపోతే, అది కాపర్ బేస్ తెలిసే ఉంటుంది మీకు, కాపర్ బేస్ అవన్నీ మనం స్ప్రే చేసుకుంటూ ఉంటాం, కాపర్ ఆక్సిక్లోరైడ్ సరిగా కనుక మనం స్ప్రే చేసుకోకపోతే సోదరులారా ఖచ్చితంగా బ్లైట్ అవుతుంది సోదరులారా. ఇది చాలా డేంజరస్. దయచేసి మీరు కేర్ఫుల్గా ఉండాలి సోదరులారా దీని విషయంలో. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది వాడేది ఏంటంటే బాగువా వెరైటీ అన్నమాట సోదరులారా. ఇదేంటంటే కాయ అనేది చాలా పెద్దగా ఉంటుంది, గింజలు కానీ లోపల విత్తనాలు అనేవి చాలా వరకు పెద్ద సైజులో ఉంటాయి సోదరులారా. ప్లస్ దీనికి ఏంటంటే మొక్కకు కూడా రోగనిరోధక శక్తి, అంటే రోగాలను తట్టుకునే శక్తి కూడా దీనికి ఎక్కువ ఉంది సోదరులారా. అలాగే ఈ బాగువా వెరైటీకి నీరు చాలా ఇంపార్టెంట్ సోదరులారా. నీరు ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. ప్రతి దశలోనూ నీరు చాలా అవసరం దానికి సోదరులారా. మిగతా మన
ఆర్కా రక్షిత అనంగా, గణేష్ అనంగా, రూబీ అనంగా, వీటన్నిటి కంటే కూడా సోదరులారా ఈ బాగా వెరైటీ అనేది చాలా ఎక్కువగా వాటర్ని తీసుకుంటుంది సోదరులారా. చివరగా సోదరులారా, ఈ యొక్క దానిమ్మ పండ్లలో రంగు మార్పు అనేది ప్రధానంగా యాంటోసైనెన్స్ అనే యొక్క రంగు కణజాలాల ఏర్పాటులో ఈ కలర్ పిగ్మెంటేషన్ చేంజ్ అనేది జరుగుతుంది సోదరులారా. ఈ యాంటోసైనెన్స్ అనేది పొమగ్రనేట్ యొక్క ఫ్రూట్స్లో ఎరుపు మరియు పింక్ రంగులను ఉత్పత్తి చేస్తారు సోదరులారా. ఇంకోటి, చాలామంది ఏంటంటే చిగురులు ఉంచుకుంటే కాయమైన బాగా మూసేస్తే చెట్టు మీద ఎక్కువ చిగురులు ఉండటం వల్ల ఏంటంటే సన్బర్న్ రాదు, అది ఇదని ఒక అపోహలు ఉన్నాయి సోదరులారా. ఇది ఖచ్చితంగా తప్పు సోదరులారా. ఎప్పుడైతే కరెక్ట్గా సన్లైట్ అనేది మన మొక్కకి కాయలకు బాగా పడుతుందో అప్పుడే ఈ యొక్క కలర్ టర్నింగ్ అంటే పిగ్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఈ యొక్క ప్రక్రియ చాలా గొప్పగా పనిచేస్తుంది సోదరులారా. ఈ కాయలపై ఏంటంటే సన్లైట్ బాగా పడినప్పుడు ఈ యాంటోసైనిన్ అనేది ఏంటంటే దీని యొక్క ఉత్పత్తి బాగా పెరుగుద్ది అనమాట. తద్వారా ఏంటంటే పండ్లు బాగా ఎరుపుగా మారుతాయి సోదరులారా. ఈ పండ్లకు ఏంటంటే పెద్ద పండ్లకి ఏంటంటే గుండ్రటి భాగంలో ఎక్కువగా సూర్యకాంతి వచ్చేటట్లుగా మనం చూసుకోవాలి సోదరులారా. అలా చేయటం వల్ల ఏంటంటే రంగు చాలా వరకు మారుద్ది సోదరులారా. ఈ మొక్కలు అనేవి పెరుగుదల సమయం ఏంటంటే సోదరులారా pH స్థాయి అనేది ఎక్కువగా రంగు పైన pHలో మార్పులు కనుక హెచ్చు తగ్గులు ఉంటే మటుకు సోదరులారా రంగు మటుకు ఖచ్చితంగా రాదు సోదరులారా. గుర్తుపెట్టుకోండి, pH 6.5 నుంచి 7.5 మధ్యలోనే ఉండాలన్నమాట. ఈ తేమ తక్కువ ఉండటం వల్ల కూడా ఈ యొక్క కాయల యొక్క రంగు పెంచటంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సోదరులారా. ఈ ఎక్కువగా అధిక తేమ ఉండటం వల్ల వాతావరణంలో ఈ కలర్ టర్నింగ్ అంటే పిగ్మెంటేషన్ అంటే కలర్ మారే ప్రక్రియ చాలా వరకు స్లోగా ఉంటుంది సోదరులారా. ఈ టెంపరేచర్లు అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల కూడా మన యొక్క పిగ్మెంటేషన్ అంటే కలర్ టర్నింగ్ ప్రాసెస్ని చాలా వరకు ప్రభావితం చూపుతాయి సోదరులారా. సాధారణంగా 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటే ఈ కలర్ టర్నింగ్ కానీ పిగ్మెంటేషన్ కానీ కాయ క్వాలిటీ కానీ చాలా వరకు గొప్పగా దోహదం చేస్తాయి సోదరులారా. మన వర్షాకాలంలో ఏంటంటే ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి సోదరులారా. అలా ఉండటం వల్ల ఏంటంటే కాయ యొక్క క్వాలిటీతో పాటుగా కలర్ అనేది కూడా తగ్గిపోతుంది సోదరులారా. తర్వాత ఏంటంటే నైట్రోజన్ కానీ పొటాషియం కానీ మాంగనీస్ కానీ బోరాన్ కానీ ఈ యొక్క మూలకాలు అనేవి ఏంటంటే వివిధ రూపాలలో రకరకాలుగా కలర్ మీద ప్రభావితం చూపిస్తుంది సోదరులారా. నైట్రోజన్ ఏంటంటే ఈ నైట్రోజన్ వాడటం వల్ల సోదరులారా మొక్క ఎదుగుదల ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది సోదరులారా. కానీ ఇది ఎక్కువగా వాడటం వల్ల ఏంటంటే ఆరెంజ్ రంగు ఎరుపు రంగు అనేవి ఏంటంటే తగ్గిపోవటానికంటే సరిగా కలర్ టర్నింగ్ జరిగే దశలో ఈ రెండు కలర్స్ అనేవి కనుమరుగే ప్రమాదం ఉంది సోదరులు ఎక్కువ వాడటం వల్ల నైట్రోజన్. అదే కనుక బ్యాలెన్స్ వాడటం వల్ల ఏంటంటే చాలా వరకు కాయలు ఏంటంటే ఈజీగా టర్నింగ్ కావటానికి ఈ కాండాలు అనేవి కొమ్మలు అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి సోదరులారా. అదే పొటాషియం ఏంటంటే వాడటం వల్ల ఎక్కువగా ఏంటంటే
రంగు పెంచటంలో దీని యొక్క మెయిన్ పాత్ర ఉంటుంది సోదరులారా. ఇది రంగుని బాగా స్ట్రాంగ్ చేస్తుంది సోదరులారా, అంటే స్ట్రెంథన్ చేస్తుంది అనమాట. ఇది పొటాషియం వాడటం వల్ల ఏంటంటే కాయలు అనేవి చాలా చక్కగా క్వాలిటీగా మెరుస్తా కనపడతాయి సోదరులారా. ఈ మాంగనీస్ బోరాన్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ సోదరులారా. ఈ మాంగనీసు బోరాన్ కూడా ఏంటంటే ఈ కాయల యొక్క రంగు మారటంలో ప్రధాన పాత్ర పోషిస్తే సోదరులారా. మామూలుగా ఏంటంటే ఈ పూత దశ కానీ, పండ్ల పెరుగుదల దశ కానీ, ఈ కాయ కలర్ మారే దశ కానీ, ఈ యొక్క ఫ్రూట్ గ్రోత్ మీద కూడా రకరకాల మార్పులు, రకరకాల విధాలుగా ఈ యాంటోసైనిన్స్ కణజాలు అనేవి చాలా బలంగా ప్రభావితం చూపేది సోదరులారా. ఈవెన్ పూత కానీ, ఈవెన్ కాయ పెరిగే దశ కానీ, కాయ చివరిగా పక్వానికి వచ్చే దశలో కానీ ఈ యాంటోసైనిన్స్ అనే కణజాలాలు మొక్కకి చాలా అవసరం సోదరులారా. ఇది మనము ఖచ్చితంగా దీన్ని మటుకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యామేజ్ చేసే విధంగా ఎటువంటి తప్పు పనులు చేయద్దు సోదరులారా. అందరూ ఏంటంటే చిగుర్లు ఉండాలి, చిగుర్లు ఉంటేనే సన్ బర్న్ రాదు, అది అని చెప్తా ఉంటారు సోదరులారా. అది 100% కరెక్ట్గా సోదరులారా. చిగుర్లకి సన్ బర్న్కి ఎటువంటి సంబంధం లేదు. సన్ బర్న్ అనేది ఇట్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్. చిగుర్లు కనుక ఉంటే సోదరులారా, ఖచ్చితంగా సన్లైట్ కనుక సరిగా పడకపోతే కాయలు అనేవి సైజులో రావు, కలర్ కూడా మారవు సోదరులారా. గుర్తుపెట్టుకోండి సోదరులారా. దయచేసి చిగుర్లు అనేవి 100% కట్ చేయాలి సోదరులారా, ప్లీజ్. ముఖ్యంగా ఏంటంటే సోదరులారా, ఈ సన్బర్న్ అనేది ఏంటంటే సహజంగానే మొక్కలు కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది సోదరులారా. ప్రధాన పోషకాలైన పొటాషియము, సూక్ష్మ పోషకాలైన మాంగనీసు, ఇవి ఏంటంటే మనము కరెక్ట్ పాలలో ఇవ్వటం వలన, మొక్కకు అందించడం వల్ల ఏంటంటే ఈ సన్బర్న్ అనేది దాదాపుగా రాకుండా మొక్క తాను స్ట్రెంథన్ చేసుకుంటారు సోదరులారా. మీరు దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయం. ఎందుకు చెప్తున్నానంటే సన్బర్న్ అనేది ఏంటంటే ఓన్లీ పైనకున్న కాయలకి వస్తుంది కానీ సోదరులారా, కిందున్న కాయలకైతే రాదు. గుర్తుపెట్టుకోండి. కిందున్న కాయలు అంటే చెట్టు నుంచి ఓన్లీ పైన ఉన్న కాయలకి, ఎత్తులో ఉన్న కాయలకి సన్బర్న్ వస్తుంది. కింద లోపల అడుగు భాగం ఉన్న కాయలకి సన్బర్న్ రాదు సోదరులారా. ఈ కింద కాయలకి ఏంటంటే కూడా అప్పుడప్పుడు ఏంటంటే సన్బర్న్ వచ్చినట్టు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అది స్కాచింగ్ అనే ఒక విధానం. అంటే మనం కెమికల్స్ కొట్టేటప్పుడు కానీ, ఎప్పుడు మనం ఏంటంటే మన యొక్క కొట్టే స్ప్రేయర్, అంటే మనం వాడే ట్రాక్టర్ ఉంటుంది చూడండి, అది వాడేటప్పుడు ఏంటంటే ఎక్కువగా దాని యొక్క స్ప్రే అనేది అదే హైట్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏ కెమికల్ కొట్టినా, ఏ ఫంగిసైడ్ కొట్టినా, ఇంకేదైనా కొట్టినా కానీ ఏంటంటే కింద అడుగునే ఎక్కువ తగులుతూ ఉంటుంది. కాబట్టి ఆ భాగంలో అది సన్బర్న్ అంటారు సోదరులారా. దాన్ని సన్ స్కాచింగ్ అంటారు. సన్ స్కాచింగ్ అంటే స్కాచింగ్ కావటం వలన కెమికల్ ఇంకేదైనా వగైరా కెమికల్స్ అయినా పట్టడం వలన స్కాచింగ్ అవుద్ది. కానీ ఫ్రూట్ స్కాచింగ్ అని, లీఫ్ స్కాచింగ్ అని అలా జరుగుద్ది సోదరులారా. దాన్ని మీరు సన్బర్న్ అనుకోవద్దు సోదరులారా. సన్బర్న్ అనేది పైన వచ్చింది. ఒక్కొక్కసారి ఏంటంటే సోదరులారా, కాయ బాగా పక్వత వచ్చి ఇంకొక 1 మంత్ నుంచి 15 days నుంచి 1 monthలో మనం కాయ కోస్తాం అనే టైంకి సోదరులారా, ఖచ్చితంగా చిగుర్లు అనేవి అప్పుడు పెంచుకోవాలి సోదరులారా. అప్పుడు మొక్క మీద చిగురు అనేట్టు చూసుకోవాలి సోదరులారా. సో దయచేసి ఇది మీరు గమనిస్తారని అనుకుంటాను సోదరులారా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క పంట సోదరులారా దాదాపుగా ఫెయిల్ అయింది సోదరులారా. సో మీరు దయచేసి ఇలాంటి తప్పులు చేయొద్దు సోదరులారా. సగానికి సగ పంట డ్యామేజ్ అయిపోయింది సోదరులారా.
సన్ బర్న్కి కూడా మందు ఉంది సోదరులారా, విల్ట్కి మందులు ఉన్నాయి, బ్లైట్కి కూడా మందులు ఉన్నాయి సోదరులారా. ఫస్ట్ మనం ఏంటంటే సోదరులారా, సహజంగా కల్చరల్ ప్రాక్టీసెస్ మనం చేసే పద్ధతులను బట్టి కూడా మనం దాదాపుగా కంట్రోల్ చేసుకోవచ్చు సోదరులారా. ఆలోచించండి.